అల్జీమర్స్ అనేది చాలా తీవ్రమైన నాడీ క్షీణత వ్యాధి. కాలం గడిచే కొద్దీ అది మరింత తీవ్ర రూపం దాల్చొచ్చు. ఈ వ్యాధి బాధితుల మెదడులో మార్పులొస్తాయి. ఫలితంగా నాడీ కణాలు, వాటి మధ్య సంధానతలు బలహీనపడతాయి. బాధితుల్లో అనేక లక్షణాలు కనిపిస్తాయి. అందులో ముఖ్యమైనది జ్ఞాపక శక్తి క్రమంగా క్షీణించడం, అలాగే ఆలోచన శక్తి, సామాజిక నైపుణ్యాలు తగ్గిపోతాయి. తరచూ భావోద్వేగాల్లో మార్పులొస్తూ ఉంటాయి. ఫలితంగా బాధితుల్లో కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. రోజువారీ పనులను చేసుకోలేకపోవడం, కుటుంబ సభ్యులు, స్నేహితులను గుర్తుపట్టడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్ల మంది అల్జీమర్స్, తీవ్ర మతిమరుపు కలిగించే ఇతర రుగ్మతలతో బాధపడుతున్నట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. జనాభాలో వృద్ధుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య కూడా నానాటికి పెరుగుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అల్జీమర్స్ కు చికిత్స చేసే లేదా వ్యాధిని నెమ్మదింపచేసే ఔషధాల రూపకల్పనకు పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న చికిత్సా విధానాలు వ్యాధి లక్షణాలను కొద్దిగా అదుపులో ఉంచడానికే ఉపయోగపడుతున్నాయి. తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు ఆల్ఫాక్టరీ, ఇమ్యూన్, కేంద్ర నాడీ వ్యవస్థల మధ్య చర్యలు ఎలా ఉంటాయన్నది పరిశీలించారు. మెంథాల్ వాసనను పదే పదే చూపితే ఎలుకల్లో రోగనిరోధక ప్రతిస్పందన పెరిగినట్లు మునుపటి అధ్యయనంలో తేలింది. విషయగ్రహణ సామర్థ్యాన్ని కూడా మెరుగుపరిచే సామర్థ్యం ఈ పదార్థానికి ఉందా అన్నది తాజా పరిశోధనలో శాస్త్రవేత్తలు పరిశీలించారు. ఈ ప్రయోగం కోసం అల్జీమర్స్ లక్షణాలు కలిగిన ఎలుకలను జన్యు మార్పిడి పద్ధతిలో రూపొందించారు. 6 నెలల పాటు వాటికి తరచూ మెంథాల్ వాసన చూపారు. అనంతరం ఈ జీవుల్లో రోగనిరోధక ప్రతిస్పందన, విషయగ్రహణ సామర్థ్యాన్ని పరిశీలించారు. అల్జీమర్స్ కలిగిన ఎలుకలు ఆశ్చర్యకరంగా గణనీయ స్థాయిలో ఉపశమనం పొందినట్లు వెల్లడైంది. రోగనిరోధక వ్యవస్థను నియంత్రించడంలో మెంథాల్ సాయపడింది. అలాగే విషయగ్రహణ సామర్థ్యం క్షీణించకుండా నివారించింది. జ్ఞాపక శక్తి, అభ్యాస నైపుణ్యాలను మెరుగుపరిచింది. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తుల్లో జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలతో ముడిపడిన ఇంటర్లూకిన్ 1 బీటా అనే ప్రోటీన్ పరిమాణాన్ని మెంథాల్ తగ్గించినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ ప్రోటీన్ లేదా సైటోకైన్ మెదడులో ఇన్ఫ్లమేషన్ కలిగిస్తుంది. ఫలితంగా విషయగ్రహణ సామర్థ్యానికి హాని కలుగుతుంది. ఇంటర్లూకిన్ 1 బీటాను తగ్గించడం వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గి విషయగ్రహణ సామర్థ్య క్షీణతకు అడ్డుకట్టబడుతుంది.